అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవిశంకర్. ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈసోఫాగస్ ఫుడ్ పైప్, తర్వాత స్టమక్ రిజర్వాయర్. సో తిన్నది ఫుడ్ పైప్ నుంచి రిజర్వాయర్కి వెళ్తుంది. ఈ రెండింటి మధ్యన ఒక వాల్వ్ ఉంటుంది. వాల్వ్ అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లో పంపించాల్సిన ఒక పరికరం. ఆ వాల్వ్ అనేది కొంతమందికి ఒబెసిటీ వలన కానీ, కొంతమందికి జెనెటికల్గా కానీ, కొంతమందికి ఏజ్ వలన కానీ మెల్లగా లూజ్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఈ రిజర్వాయర్ స్టమక్లో తయారైన గ్యాస్ట్రిక్ యాసిడ్ వెంటనే రిఫ్లెక్స్ అవ్వడం, దీన్ని మన తెలుగులో తేనుపులని కానీ ఉంటారు. ఆ తేనుపులు అవ్వడం వలన కొంత ఫుడ్ కూడా మన నోట్లోకి రావడం, నోట్లో నీళ్ళు ఊరడం అనేది జరుగుతుంది. దీన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అంటారు. యూజువల్గా ఇది మీరు చూస్తే ఈ భాగంలో ఈ స్టమక్ నుంచి ఈ ఫుడ్ కాంటెంట్స్ ఇలాగా మన నోటి ద్వారా వస్తుంటాయి. వీటిని గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. సో మనం వాళ్ళకి ఇచ్చే కొన్ని సూచనలు, ఫస్ట్ పాయింట్ ఈజ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే ముందు వెయిట్ తగ్గడం కానీ, లేదు అన్నీ బాగానే చేస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లోని ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ చెప్తాం. అంటే కాఫీ, చాయ్, కెఫీన్ రిలేటెడ్, చాక్లెట్స్, తర్వాత విపరీతంగా ఉన్న పుల్లనివైనా తీపివైనా తక్కువ తీసుకోమంటాం. అండ్ తిన్న వెంటనే చాలామందికి చేరబడే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఒక 2 hours పాటు మనం తిన్న తర్వాత ఒక గ్యాప్ ఉండాలని. ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు చేంజ్ ఉంటుంది. ఇంకా అప్పటికి కూడా మనం తగ్గలేదు అంటే మానోమెట్రీ అండ్ పిహెచ్ స్టడీ చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.